రాధాకృష్ణుల ప్రేమ్ కథ కేవలం మానవ సంబంధాలకు అతీతమైనది. ఇది దైవత్వం, భక్తి మరియు నిస్వార్థ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. హిందూ ధర్మంలో, ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క సంపూర్ణ అవతారం కాదా. రాధాదేవి ఆయన అంతరంగ శక్తి, భక్తికి మరియు ప్రేమకు పరాకాష్ఠ. వీరిద్దరి అనుబంధం భౌతికం కాదు, ఆత్మ సంబంధమైనది, శాశ్వతమైనది మరియు కాలాతీతమైనది. ఈ అద్భుతమైన ప్రేమలీల మనకు స్వచ్ఛమైన భగవత్ ప్రేమను బోధిస్తుంది. కృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా మధురలో జన్మించాడు. అయితే కంసుడి నుండి రక్షించడానికి ఆయన్ని గోకులంలో నందగోపాలుడు యశోదల వద్దకు చేర్చారు. అక్కడే కృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు. అనేక లీలలు ప్రదర్శించి గోకులం ప్రజల మనసులను దోచుకున్నాడు. బృందావనంలో నివసించే రాధాదేవి కృష్ణుడి కంటే వయస్సులో కొంచెం పెద్దదని కొన్ని పురాణాలు చెబుతాయి. ఆమె అసాధారణమైన అందం, అపారమైన దైవభక్తికి ప్రసిద్ధి చెందింది. బాల్యం నుండే రాధాదేవి కృష్ణుడిని కేవలం స్నేహితుడిగా కాకుండా తన ఆత్మతో అనుసంధానమైన ఒక దివ్య శక్తిగా భావించింది. బృందావనంలోని దట్టమైన అడవులు, సుందరమైన యమునా నది తీరాలు మరియు గోవర్ధన పర్వతం వీరి ప్రేమకు మూగ సాక్షులుగా నిలిచాయి. కృష్ణుడు తన వేణువుతో మధురమైన రాగాలను పలికించినప్పుడు ఆ స్వరంలో రాధాదేవి పరవశించిపోయేది. ఆమె తన ఉనికిని మరిచిపోయి కృష్ణుడి నామాన్ని స్మరిస్తూ ఆయన వేణ్నాదంలో లీనమైపోయేది. కృష్ణుడు తన వేణువు ద్వారా రాధా నామాన్ని మాత్రమే పలుకుతూ ఆమెకు తన హృదయంలో ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేశాడు. రాధాదేవి కృష్ణుడిని కేవలం ప్రియుడిగా కాకుండా సకల లోకాలకు అధిపతైన పరమాత్మగా తన జీవిత సర్వస్వంగా భావించింది. ఆమె ప్రేమ నిస్వార్థమైనది, ఎలాంటి అంచనాలు లేనిది. కేవలం కృష్ణుడి సంతోషమే ఆమె లక్ష్యం. కృష్ణుడు బృందావనంలో ప్రదర్శించిన లీలల్లో అత్యంత మధురమైనవి రాసలీలలు. ఈ లీలలో కృష్ణుడు అనేక రూపాలు ధరించి ప్రతి గోపికతోనూ నృత్యం చేసినప్పటికీ రాధాదేవికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. ఆమె భక్తి, కృష్ణుడి పట్ల ఆమెకున్న అపారమైన అనురాగం మిగిలిన గోపికలందరికంటే ఉన్నతమైనది. రాధాదేవి కృష్ణుడితో తన ప్రతి క్షణాన్ని ఆరాధనగా భావించింది. వారిద్దరి మధ్య మాటలు లేకపోయినా వారి కళ్ళలో, నవ్వులలో, స్పర్శలో అంతులేని ప్రేమ వ్యక్తమయ్యేది. కృష్ణుడు బృందావనం విడిచి వెళ్లిన తర్వాత కూడా రాధాదేవి ఆయనను తన హృదయంలో నిత్యం పూజించింది. కృష్ణుడు లోక కళ్యాణం కోసం కంసుడిని సంహరించడానికి మధురను విడిచి వెళ్లినప్పుడు రాధాదేవికి గోపికలకు తీవ్రమైన వియోగం తప్పలేదు. భౌతికంగా వారు వేరుపడినప్పటికీ వారి ఆత్మానుబంధం మరింత బలపడింది. కృష్ణుడు మధురను పరిపాలించి ద్వారకను నిర్మించి రాజు అయినప్పటికీ ఆయన హృదయంలో ఎల్లప్పుడూ రాధాదేవిని స్మరించుకుంటూనే ఉన్నారు. చరిత్రలో కృష్ణుడు రాధాదేవిని వివాహం చేసుకోలేదు. దీనికి అనేక ఆధ్యాత్మిక కారణాలున్నాయి. రాధాకృష్ణులు వేర్వేరు వ్యక్తులు కాదు, ఒకే పరమాత్మ యొక్క 2 అంశాలు. కాబట్టి వారిద్దరూ వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. రాధాదేవి ప్రేమ భక్తి యొక్క సారాంశం. ఆమె ప్రేమ ఏ బంధనాలకు లోబడదు, అది స్వచ్ఛమైన ఆత్మబంధం. వారి ప్రేమ లీల భక్తులకు భగవంతుని పట్ల నిస్వార్థ భక్తిని, సంపూర్ణ శరణాగతిని బోధిస్తుంది. భక్తులు భగవంతుడితో ఎలా అనుసంధాన కావాలో, ఎలా నిస్వార్థంగా ప్రేమించాలో ఈ కథ ద్వారా తెలుసుకుంటారు. రాధాకృష్ణుల పేర్లు ఎల్లప్పుడూ కలిసి పలకబడతాయి. రాధాకృష్ణ, ఇది వారి అవినాభావ సంబంధానికి, అమర ప్రేమకు ప్రతీక. ఈ కథ కాలాతీతమైనది, తరతరాలుగా భక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. వారి ప్రేమ త్యాగం, నిస్వార్థం మరియు దైవత్వం యొక్క అత్యున్నత రూపం. ఈ పవిత్ర ప్రేమ కథ మనకు ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని, భగవంతునితో మనకున్న బంధాన్ని తెలియజేస్తుంది. వారి కథ విన్న ప్రతిసారి మన హృదయాలు భక్తితో, ప్రేమతో నిండిపోతాయి.